హలో అందరికీ. ఈరోజు మేము డీమార్ట్‌కెళ్తున్నాం. ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాం. బట్ ఈ మంత్ అక్క కూడా ఉంది ఇంట్లో. సో, సరదాగా దాన్ని కూడా రా అని పిలిచాం. సో, అక్కుంది కాబట్టి మేము అంటే 2 బళ్ళ మీద వెళ్ళాల్సొచ్చింది. ఆయన, పిల్లలు, అక్క ఆయన బండి మీద ఎళ్లారు. అండ్ నేను నా స్కూటీలో అయితే స్టార్ట్ అయిపోయాను. సో, లెట్స్ స్టార్ట్ టు ద డీమార్ట్. అండ్ ఫైనల్లీ మేమైతే మా డీమార్ట్ డెస్టినేషన్‌కి చేరుకున్నాం. పిల్లలతో డీమార్ట్‌కెళ్తే ఎలా ఉంటదో ఈ వీడియోలో మీరు లిటరల్లీ చూస్తారు. సో, ఈ విషయంలో అయితే నేను సమ్‌హౌ వెరీ లక్కీ అండి. ప్రియా అల్లరి చేస్తది గానీ, షాను అంత కాదు. ప్రియా ఈ సమ్‌హౌ అంటే అల్లరి చేస్తది గానీ కొంచెం కామ్. బయట అంత సతాయించదు. ఏదో ఒక అంటే కొంచెం డైవర్ట్ చేసి డైవర్ట్ అయిపోద్ది. బట్ షాను అలా కాదు. వాటెవర్ షీ వాంట్ ఏమైనా కావాలి అని అనుకుందంటే ఇచ్చే వరకు వదలదు. అండ్ మనకు నిజంగా చుక్కలు కనిపిస్తాయి పట్టపగలే. అలా ఉంటది మా షానుడితో. సో అలా మేము డీమార్ట్‌లో సరదాగా అన్నీ చూస్తున్నాం. అండ్ ఈలోగా మా అక్క మీరు వీడియోలో చూసారా? మా అక్క కూడా షానుని చెప్తుంది. అది లాక్కో, ఇది లాక్కో అని చెప్పి. అండ్ ఇద్దరు పిల్లలు గోల గోల కూడా చేసేస్తున్నారు. అండ్ ఇన్ బిట్వీన్ ఈ దీంట్లో నా చిట్టి తల్లికి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఆవులింతలు కూడా ఫుల్‌గా తీసేసింది. సో, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ నేను ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ కొన్ని డీమార్ట్‌లో అసల చాలా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాము. కానీ పిల్లలతో అస్సలు అవ్వలేదు. అండ్ మెనీ టాయ్స్ అయితే మాత్రం పిల్లలకి ఇచ్చేసాం. అండ్ మా వారైతే ఏంటి ఇన్ని టాయ్స్ ఇచ్చేసారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అడుగుతారని చెప్పి గోల చేశారు. బట్ లేదు నేను అక్క అనుకున్నాం. లేదు లేదు బిల్లింగ్ వచ్చే టైంకి తీసేద్దాంలే అని చెప్పి. అండ్ మీరు చూసారా మా వారు ఫుల్ ఫోన్‌లో బిజీ అసల. ఈ హస్బెండ్స్ అంతా ఇంతే గదా! వస్తారు ఏదో నిమ్మకానికి తీసుకెళ్తారు. ఇంకా ఫోన్స్ వస్తే ఇంకా ఫోన్స్‌లో మునిగిపోతూ ఉంటారు. నాకు చాలా ఇరిటేషన్ అలా. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఎళ్తే అలా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తే నాకు నచ్చదు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అక్కడ డీమార్ట్‌లో బట్టలు చాలా బావుంటాయి. అంటే క్వాలిటీ నాకు బా నచ్చుతాయి. కానీ చిన్న చిన్న టాప్స్ కూడా పిల్లలకి చిన్న చిన్న టాప్స్ కూడా 250, 200 అలా అనిపిస్తే అప్పుడప్పుడు అనిపిస్తది. అరే! ఎందుకింత రేటు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తక్కువొస్తాయి గదా! ఇంకా అని చెప్పి. అండ్ నాకు ఒక ఇది మాత్రం నచ్చుతాయి. మనం డైలీ వేర్‌కి పిల్లలకి వేస్తాం గదా! అవైతే మాత్రం చాలా బాగా నచ్చుతాయి పిల్లలవి అక్కడ. అండ్ అక్కడ మీరు చూసారా? నేను షానుని డైవర్ట్ చేయడానికి అటు ఇటు ఫుల్‌గా తిప్పేస్తున్నాను. అండ్ మా అక్క అంటూ ఉంటది అసల, "షాను నాకు పుట్టాల్సింది. ప్రియా చాలా కామ్ అండ్ స్వీట్ కాబట్టి తనకు పుట్టాల్సింది" అని. బట్ థాంక్ గాడ్ ఐయామ్ రియల్లీ సమ్‌హౌ వెరీ థాంక్‌ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్స్‌కి ప్రియా అంత అల్లరి చేస్తే మాత్రం నేను అస్సలు మేనేజ్ చేయలేకపోయేదాన్ని వర్క్ లైఫ్‌ని అండ్ ప్రియాని. సో, మేబీ అందుకేనేమో దేవుడు నాకు అలా కొంచెం తక్కువ అల్లరి ఉండే బేబీనిచ్చాడు. అండ్ మేము ప్రియాకి షూ కొంటున్నాం. సో, అక్క టెస్ట్ చేస్తుంది తన సైజ్. లాస్ట్ టైమ్ కూడా మేము షూ కొనేసాం. తీరా ఇంటికొచ్చాక ఏంటి అంటే ఒక 2 మంత్స్‌లోనే అది టైట్ అయిపోయింది. సో, అందుకే అక్క ప్రాపర్‌గా చెక్ చేసి తనకి షూ ఫైనల్లీ తనకి కొంచెం బాగున్నది అంటే ఉన్న వాటిలో ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకుంది. అండ్ ఇక్కడ మా షాను చూసి అడుగుతుంది మా అక్కని, "అమ్మ నాకు కూడా కొను, నాకు కూడా కొను" అని. సో, మా అక్క అంటుంది, "నీకు మొన్నే కదే కొన్నాను. ఎందుకు మళ్ళీ నువ్వు షూస్ కావాలంటున్నావని." అండ్ నేను నా కిచెన్ కోసం కొన్ని కావాల్సిన అంటే బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా! అవి నేను పర్చేస్ చేసేసుకున్నాను. సో, ఈలోగా మా అక్క ఆట పట్టిస్తుంది. మా అక్క ఏమంటుందంటే మా వారిని "మావయ్య నాకు అది కొనరా, మావయ్య నాకు ఇది కొనరా" అని చెప్పేసి మా ఆయన్ని ఫుల్ సతాయిస్తుంది. సో, మా ఆయనేమో "అంత సీన్ లేదు, మనకంత బడ్జెట్ లేదు. నువ్వు కావాలనుకుంటే నీ కార్డ్స్ ఏవో తెచ్చుకొని కొనుక్కో" అని చెప్పి ఫుల్‌గా ఫన్ క్రియేట్ చేస్తున్నారక్కడ. సో, ఫైనల్లీ అలా మా డీమార్ట్ కంటిన్యూ అవుతూ ఉంది. సో, లాస్ట్‌కి గ్రాసరీస్ అన్నీ కొనేసాము కావాల్సినంత వరకు. బేసిక్ థింగ్స్ అంటే మనకి ఎక్కువగా యూజ్ అయ్యే గ్రాసరీస్ అన్నీ కొనేసుకున్నాం. అన్నీ కొనేసుకున్నాక అండ్ ఇక్కడ మా వారిని చూడాలి మా అక్క అంటుంది, "ఒరేయ్ మావయ్య అది కొనుక్కుందాంరా, ఇది కొనుక్కుందాంరా" అని చెప్పి ఫుల్‌గా మా ఆయన్ని ఇరిటేట్ చేసేస్తుంది. అండ్ నాకు డీమార్ట్‌లో పర్సనల్లీ అంటే క్లాత్స్ తర్వాత బేబీ క్లాత్స్ ఇట్స్ నాట్ మన పెద్దవాళ్ళకి కాదు. బేబీ క్లాత్స్ తర్వాత బాగా నచ్చేవి బ్యాగ్స్. అండ్ మీరు ఆ వీడియోలో చూసారా? మా షాను ఆ బ్యాగ్ స్టార్టింగ్‌లో పట్టుకుంది. అసలు వదలట్లేదు ఆ బ్యాగ్‌ని. సో, మా అక్క అంటుంది, "ఏంటి ఈ పిల్ల అసలు ఎప్పుడు వదులుతదని?" అండ్ మా ఆయన నవ్వుకుంటున్నారు. "నువ్వు చాలులే నువ్వు వీడియో కోసం చేసిన ఓవర్ యాక్షన్" అని చెప్పి. అండ్ వాళ్ళు అక్కడ ఫుల్ ఫన్‌లీ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను చెప్పాను కదా! డీమార్ట్‌లో నాకు క్లాత్స్ తర్వాత సమ్‌హౌ బ్యాగ్స్ నచ్చుతాయని. సో, అందులో మెయిన్ థింగ్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ బాగా నచ్చుతాయి. సో,
అండ్ మీరు వీడియోలో చూస్తారులేండి, మా అక్క కొన్ని బ్యాగ్స్ తీస్తుంది. అందులో కొన్ని బ్యాగ్స్ మాత్రం సూపర్ ఉంటాయి. సో నేను మా అక్కని అన్నాను, తీసుకుంటానంటే తీసుకోవే నీకు నచ్చినట్టున్నాయి కదా అని. మా అక్క ఎందుకు, ఇవి చాలా ఎక్స్పెన్సివ్, ఏం అవసరం లేదు అది ఇది అంది. బట్ ఒక థింగ్ చెప్పనా, మా అక్క అక్కడ తను చూస్తుంది కాబట్టి లైక్ తీసుకోవే అంటే ఏ వద్దు రేట్లు ఎక్కువ అది ఇది అని చెప్పేసి అంటుంది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నేను గనక సర్లే నేను బిల్ పే చేస్తాను నువ్వు తీసుకోవే అంటే ది బెస్ట్ కలెక్షన్ అందులో వెతికి వెతికి మరి తీసుకుంటుంది. అందరు సిస్టర్స్ ఇంతే కదా, మోస్ట్లీ చెల్లెల దగ్గర నుండి డెఫినెట్లీ లాగేసుకుంటారు అన్నీ. అండ్ మా అక్క నాది ఎలా ఉంటదంటే, నేనేదైనా ఒక డ్రెస్ కొనుక్కున్నాననుకోండి, నేనొకసారి ఏస్తా. ఒకసారి ఏసిన తర్వాత నాకో ఫోబియా ఉంది. ఏంటి అంటే, ఒక డ్రెస్ కొనుక్కున్నాక వేశాక కొన్ని డేస్ మళ్ళీ అంటే పూర్తిగా టచ్ చేయను కాదు, కొన్ని డేస్ దాన్ని టచ్ చేయను. ఇంకో డ్రెస్ అలా యేసుకుంటాను. మా అక్క ఈ గ్యాప్‌లో ఏం చేస్తదంటే, నాకు ఈ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ పెద్దగా తీసుకునే అలవాటు లేదు. సో, మా అక్క ఏం చేస్తదంటే, ఈ గ్యాప్‌లో నాని నీ డ్రెస్ ఒకసారి ఇవ్వు నేను యేసుకుంటా అంటది. సో, నేను సరే ఏసుకో అంట. యేసుకుంటది. యేసుకొని దాంతో ఒక 100 పిక్చర్స్ తీసుకుంటది. సో, ఆ డ్రెస్‌ని మళ్ళీ ఇంకోసారి వేసుకునేటప్పుడు సమ్‌హౌ మా ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరైనా చూస్తే వెంటనే దేసే ఇది చిన్ని డ్రెస్ కదా! నువ్వేసుకున్నావేంటి బారు డ్రెస్ అని అడుగుతారు. సో, అప్పుడు నాకనిపిస్తది అచ్చా! ఓకే. డ్రెస్ అంటే పేరుకి కొనింది నేను. బట్ ఇది ఫుల్‌గా మా అక్క డ్రెస్ అని పబ్లిసిటీ అయిందనమాట అని. ఇదే కాదు మోస్ట్‌లీ నా డ్రెసెస్ అన్నీ అలాగే. ఏమైనా నేను కొంటే ఒకసారి యేసుకుంటా. బట్ నేను ఫోటోస్ అవి ఎక్కువ దిగను. నాకు నచ్చదు ఎందుకో. బట్ మా అక్కలా కాదు, ఫోటోస్ తనకి చాలా ఇష్టం. అండ్ తనది ఫోటోజెనిక్ ఫేస్ కూడా. తన పిక్చర్స్ కూడా చాలా బావుంటాయి. నాకు నచ్చుతది పర్సనల్లీ. సో, ఏంటంటే ఒకటి కొంటే 100 ఫోటోలు దిగుతది. సో, అందరికి స్ప్రెడ్ అవుతది. ఎలా అంటే ఓకే. బారు డ్రెస్ కొనుక్కుంది. అండ్ తర్వాత చూస్తే ఓకే. మౌని యేసుకుంది అనిపిస్తదనమాట. దట్స్ హౌ. అండ్ మీరు వీడియోలో ఒక క్లిప్ చూద్దురు గానీ, మా షాను అసలు ఒక టాయ్ కోసం ఎంత గోల చేసిందో. అండ్ ఇక్కడ పూజ సెలక్షన్ అవుతుంది. మా అక్క కామాక్షి దీపం చూపించి నాకు అది కొనుక్కో అని చెప్పేసి అంటుంది. అండ్ ఇక్కడ మా ఆయన పాపతో ఫుల్ కడ్లింగ్‌లో ఉన్నారు. సో, వాళ్ళ డ్యాడీతో అది చెప్తుంది. ప్రియా అది కావాలి, ఇది కావాలి అన్నట్టు చూపిస్తుంది. సో, ఎన్ని ఎలా ఉన్నా మా అక్క మాత్రం ఆ సెక్షన్ నుండి అస్సలు రావట్లేదు. ఆ పూజ సెక్షన్ నుండి. సో, నాకు చూపిస్తుంది అది కొనుక్కోవే, ఇది కొనుక్కోవే అని చెప్పి. సో, నేను కూడా సరే అయితే ఒకసారి చూస్తా అని చెప్పేసి నేను కూడా ఎళ్లి ఒక లుక్ ఏసాను. అండ్ కొన్ని చూసాను బాగా నచ్చాయి. బట్ నేను కావాలనుకుంది ఏంటి అంటే, మనం దీపం కింద చిన్న ప్లేట్స్ పెడతాం కదా! అవి అక్కడ సరిగ్గా లేవు. సో, నేను కొన్ని చూసాను. చూసి బాగున్నాయి కానీ బట్ ఇప్పుడైతే కొనలేం, మన బడ్జెట్ తక్కువ ఉంది. సో, నెక్స్ట్ టైం కొందామని. అండ్ అక్కడ మా వారిని చూస్తే ఒక బాక్స్ చూపిస్తున్నారు. అదేంటి అంటే మా చిన్నప్పుడుది ఒక ఇన్సిడెంట్ అనమాట. అది ఇంకోసారి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అది చూపించి నవ్వుకుంటున్నాం మేము ఫుల్లీ. అండ్ అలా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ మాకు కావాల్సినవన్నీ కొనేసుకున్నాం. అది చూపించి, ఇది చూపించి మా అక్కని ఫుల్‌గా అడిగేశాను నేను. ఇది బావుందా? అది బావుందా? ఇది కొనుక్కుంటే ఎలా ఉంటుంది? అది కొనుక్కుంటే ఎలా ఉంటుందని చెప్పి. బట్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బావుంది. దట్టు వస్తుంది శ్రావణ మాసం కదా! సో, చాలా యూజ్ అవుతాయి. వీలైతే ఒకసారి మీ దగ్గరలో ఉండే స్టోర్‌కి కూడా వెళ్లి విజిట్ చేయండి. కొన్ని ఐటెమ్స్ చాలా బావున్నాయి. అండ్ అక్కడ ప్రియా అడుగుతుంది వాళ్ళ డ్యాడీని బాల్ అని. సో, యాక్చువల్లీ అయితే మాకసలు కొనే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇంటి నిండా బొమ్మలేనండి. ఫుల్ బొమ్మలు, గిలకలు ఇవే ఎక్కువున్నాయి. ఏదో సరదాగా దానికి చూపించాం. కానీ అది ఎండ్‌కొచ్చేసరికి ఏమైందంటే ఖచ్చితంగా బాల్ కావాలన్నట్టే బిహేవ్ చేసింది. మేము బాల్ అక్కడ పెడుతుంటే గోల చేస్తుంది. ఇంకా మా షానుని చూసారా, దానికి కొన్నాం కదా! ఇంక దీనికి కొనకపోతే ఊరుకుంటదా? ఇది అలిగేసి కూర్చుంది. ఇంకా ఫుల్‌గా ఏంటి అంటే మా షానుకి బాల్స్ ఏవి వద్దంట. సో, ఆ బాల్ తీ చిన్నమ్మ, ఈ బాల్ తీ చిన్నమ్మ అని చెప్పి ఫుల్‌గా బాల్స్ అన్నీ ఓపెన్ చేయించింది. సరేలే ఇవేం బాలేవు, ఇవి ఎందుకు వేస్ట్, ఎందుకంటే 300 రూపీస్ పెడతాం ఆ బాల్ మీద. మా వాళ్ళైతే 10 నిమిషాలు కూడా ఆడరండి, వదిలేస్తారు. ఆ షాను గోల్ మీరే వినండి. ఏది షాని చూపించు, అది ఎలా ఉందో చూపించు. వావ్, అది లెగ్ పీస్ కాదే, పిజ్జా. సరేదా, ఏది ఫేస్ వెలిగిపోతుందమ్మా చాలా. అవునా,
ప్రెస్సింగ్ చేస్తే అయిపోద్దా? ఏదో ఒకసారి ఉండి సో, అలా మా డీమార్ట్ అంతా అయిపోయింది. అండ్ డీమార్ట్‌కొచ్చి ఐస్ క్రీమ్ తినకుండా ఎవ్వరమైనా ఉంటామా? మేముండం. అండ్ మా పిల్లలు అస్సలుండరు. సో, అండ్ లాస్ట్‌లో మీరు చూడొచ్చు మా వారు అండ్ పిల్లలు మేము ఫుల్లీ ఎంజాయ్డ్. అండ్ నా వీడియోస్‌ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.